అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. హర్ష సాయి అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి పరిచయం అక్కర్లే. చాలా ఫేమస్ హర్ష సాయి అనే వ్యక్తి. అతను చాలా వీడియోలు, దాదాపు 1 కోటి మంది అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను చేసే సేవా కార్యక్రమాలు, వాళ్ళు ఎవరైనా ఒక పేదలను చూసుకుని వాళ్ళకి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఊహించినంత డబ్బు వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాన్ని వీడియో తీసుకుని అది మళ్ళీ ఆ యూట్యూబ్ లో దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే దీని గురించి పక్కోడు ఎవడో బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడ వరకు జరిగితే. కానీ ఆయన మధ్యలో వీడియో మధ్యలో సంథింగ్ బెట్టింగ్ యాప్ గురించి ఆయన ప్రమోట్ చేస్తారని ఇక్కడున్న ఈ యువ సామ్రాట్ అనేవాడు, ఆ యువ సామ్రాట్ రవి, ఇతను ఈ మధ్య అన్ని మీడియా ఛానల్స్ లో కూర్చుని హర్ష సాయి చీటింగ్ చేస్తున్నాడు పదే పదే జరుగుతుంది. ఇది హాట్ టాపిక్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో. అయితే మధ్యలో నేను అన్వేష్ ఫోటో ఎందుకు వేశానంటే, అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే వాళ్ళను కూడా అతను వ్యతిరేకించడం, ఖండించడం కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఇక హర్ష సాయి విషయం, అన్వేష్ విషయంకి వస్తే, హర్ష సాయి గారి వీడియోలు చాలా తక్కువ చూశాను నేను, కానీ అన్వేష్ వీడియోలు మాత్రం చాలా ఎక్కువ చూస్తాను నేను. జనరల్గా ఇంటి దగ్గర ఖాళీ కూర్చున్నప్పుడు మనం చూడాల్సిన సినిమాలు ఏమి ఉండవు, ఏమీ లేనప్పుడు మీరు అన్వేష్ వీడియోలకు కనుక వెళ్తే 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు ఎంతసేపు అయినా సరే బోర్ కొట్టకుండా చూడొచ్చండి. ఈ ప్రపంచంలోని చాలా నగరాలు, మనకు తెలియని నగరాలు, ప్రపంచంలో వింతలు. నేను అన్వేష్ గురించి ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. అతను చేసే పని ఒక రకంగా మన దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చే పని అనిపిస్తుంది నాకు. ఒక వైజాగ్ కి చెందిన ఒక కుర్రోడు ప్రపంచ యాత్రిగా గుర్తింపు సాధించడమే కాకుండా దాదాపు చాలా దేశాలు తిరిగాడు. నా అన్వేషణ అనే ఛానల్ చూడండి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అసలు మనకు బోరే కొడదు. నేను ఆయన ఫ్యాన్ నా అన్వేషణ వీడియోలకైతే. అయితే ఇక్కడ నేను ఆయన ఎందుకు తీసుకొచ్చానంటే, ఆయన కూడా బెట్టింగ్ యాప్లని నిషేధించాలని ఆయన కూడా హర్ష సాయిని అటాక్ చేస్తూ మాట్లాడిన వీడియో నేను చూశాను. అయితే అసలు ఏంటి బెట్టింగ్ యాప్ అంటే? బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం నాలాంటి వాడికి అయితే అసలు తెలియదు. మేము చూస్తూ ఉంటాం, ఏదైనా అలాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చినా దాన్ని పక్కకి స్కిప్ చేసి మన పని మనం చేసుకెళ్ళిపోతాం. చాలా మంది మాట్లాడేది, ఈవెన్ ఇప్పుడు ఈ రోజున పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఈ రవి అనేవాడితో ఇంటర్వ్యూలు కూడా పెట్టించాయి. బెట్టింగ్ యాప్ గురించి ఎంతో మంది బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయని చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హర్ష సాయి చేసేది కరెక్టా రాంగా పక్కన పెడదాం కాసేపు. అసలు ఈ బెట్టింగ్ యాప్లో బాధితులట ఎవరండి? బాధితులు బెట్టింగ్ కోసం 10 రూపాయలు పెట్టేసి 100 రూపాయలు అవతలోడు దొబ్బేద్దాం అనుకుని ఆశకి వెళ్ళేవాడు బాధితుడా? నాకు చాలా చిరాకు వచ్చేద్దండి ఇలాంటి మాట్లాడినప్పుడు. ఎందుకంటే అలాంటి బెట్టింగ్ ఎవడైతే వేస్తున్నాడో, ఒరే బెట్టింగ్ వేయకుండా నాశనం అయిపోతారని చెప్పాలి, గవర్నమెంట్ కూడా చెప్పాలి. ఒకవేళ అలాంటి యాప్ ఎవడని రన్ చేస్తూ ఉంటే ఆ యాప్ ఎవడు రన్ చేస్తాడు చూసి తీసుకెళ్ళి బొక్కలు వేసేయండి. ఫస్ట్ మనం చేయాల్సిన పనులు అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ని పోలీసులు కాల్చి చంపారనుకోండి, అయ్యో టెర్రరిస్ట్ని చంపేశారు, అరే పాపం, గుండెల్లో కాల్ చేశారండి, కడుపులో కాల్ చేశారండి, అరే ఎంత దారుణంగా చంపేశారండి అని బాధపడతాం మనం ఏం బాధపడమండి. ఎందుకంటే ఆడు బతుకుంటే ఆడు చంపేస్తాడు మనల్ని, ఆడో 10 మందిని చంపుతాడు. అలాంటి వాడిని చంపినా తప్పలేదనుకుంటాం మనం. టెర్రరిస్ట్ని చంపితే ఆ చంపినాడు అబ్బా శబాషరా అంటాం. ఎందుకు? ఆడు జనాలను చంపేవాడు కాబట్టి. ఇక్కడ బెట్టింగ్ ఆడే ప్రతి ఒక్కడు కూడా ఒక టెర్రరిస్ట్ లాంటివాడే. ఎందుకంటే ఆడు ఈ రోజు డబ్బులు పోయి నేను బాధితుడిని అంటాడంటే, ఒకవేళ టైం వస్తే ఆడు ఎదుటో డబ్బులు దొబ్బేస్తాడు. ఎదుటో డబ్బులు దొబ్బేద్దామనే పెట్టేస్తాడు ఎవడన్నా. ఎవడో 100కి ఒకడు ఉంటాడండి పాపం. ఆడు అలా చూసి ఏదో గిర్రమని ఏదో చక్రం తిరుగుతుంది, ప్యాకెట్ ఆడితే డబ్బులు వస్తున్నాయట, ఇక్కడికి 50,000 వచ్చాయట, నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇలాంటిది ఏదైనా చెప్తే డబ్బులు వస్తాయేమో అని ఆశతో ఆడి కూడా ఒకరిద్దరు ఉంటారు. కానీ అది కూడా తప్పే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు కూడా పక్కన పెడదాం. ముందు ఇక్కడ 3 స్టేజ్లు ఉన్నాయి. ఒకటి బెట్టింగ్ యాప్ని రన్ చేసేవాడు, అంటే బెట్టింగ్ యాప్ క్రియేటర్. రెండోది దాన్ని ప్రమోట్ చేసేవాడు. మూడోది బెట్టింగ్ ఆడేవాడు. అసలు పైనోడు కిందోడు లేకపోతే మధ్యలోడు పనే ఉందండి. నేను నా తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు హర్ష సాయి ఇతనే అంటున్నాడు, ఈ రవి అనేవాడు. దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను. దీని గురించి మనం కూలంకషంగా చర్చిందాం. అసలు ఏంటి బెట్టింగ్ యాప్, దీని వ్యవహారం ఏంటి, దీంట్లో ఎంతమంది మోసపోతున్నారు, నిజంగానే హర్ష సాయి అంతమందిని ఎక్కువ మోసం చేస్తాడా, ఇది ఇంతకుముందు ఎవరు చేయలేదా అంటే, డైరెక్ట్ షారుఖ్ ఖాన్ యాడ్ ఉంది, ప్యాకెట్ ఆడండి చాలా బాగుంటుంది, షారుఖ్ ఖాన్ చెప్తున్నాడు, హృతిక్ రోషన్ చెప్తున్నాడు. అంటే అసలు అడ్వర్టైజ్మెంట్ అంటేనే అబద్ధం. ఏంటది, సంతూర్ సబ్బు వాడితే నేను చాలా తెల్లగా వచ్చేసాను అంటది ఒక హీరోయిన్ వచ్చి. ఆ సబ్బు వాడితే మనం తెల్లగా అవుతామా? ఏమంటే మహేష్ బాబు గారు డెన్వర్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటారు. ఏంటి డెన్వర్ వాడడం వల్ల మహేష్ బాబు గారు సక్సెస్ అయ్యారా? ఆయన కష్టం వల్ల ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన వారసత్వం వల్ల కూడా కాదు, ఎందుకంటే వారసత్వంతో రమేష్ బాబు గారు కూడా వచ్చారు. కానీ రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలి, మహేష్ బాబు గారు సక్సెస్ అయ్యారంటే ఆయన కష్టం, ఆయన కమిట్మెంట్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటాడు సచిన్ టెండూల్కర్ గారు వచ్చి. అంటే సచిన్ టెండూల్కర్ గారు బూస్ట్ అవుతారా? అన్ని అబద్ధాలే. అవన్నీ చేసేది ఆదాయం కోసమే.
మనిషి బ్రతికేది ఆదాయం కోసం బ్రతుకుతాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు. దీనిలో మళ్ళీ ఎథిక్స్ వెతికి అది నిజమా అబద్ధమా, ఇది ఇలా చెప్పడం ఇది అబద్ధం కదా, ఇలాంటివి ఎతకూడదండి. ఆదాయం అంటే ఎవరిదైనా ఆదాయమే. అయితే ఈడున్నాడు చూడండి, ఈ బొగడాగడీడు, ఈడు నెంబర్ 1 బొగడాగడీడు. అసలు ఈయన్ని ఛానల్స్ అలా కూర్చోబెడుతున్నాయి నాకు అర్థం కాలే. ఎవడన్నా ఒకటి పాపులర్ అవుతున్నాడు అంటే ఆడి మీద పడే అడ్డమేడి పని. ఈడు గడ్డలు మీసాలు మెరిసిపోయాయి, ఈడు ఇంత వయసు వచ్చిన ఈడు పీకింది ఏమీ లేకపోయి ఉండొచ్చు. అరే నేను ఏం పీకలేకపోయాను, ఇలాంటి చిన్న చిన్న కుర్రాళ్ళు వచ్చి ఇంత డబ్బులు సంపాదించేస్తుంది, ఇంత ఫేమ్ వచ్చేస్తుంది, ఎలాగరా బాబు అని అడ్డమేడి పని. ఎందుకంటే నేను వీడియో చూసాను, రాజకీయాల్లో ఒక పార్టీని ఒక సమయంలో వ్యతిరేకించినోడే మరో సమయంలో పార్టీతో కలుపుతాడు. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. ఏ రాజకీయ పార్టీ కూడా ఒకే స్టాండ్ మీద ఇప్పటిదాకా ఉన్నది లేదు. ఈ రోజున ఈ నాయకుడు ఆ నాయకుడిని తిట్టాడు, రేపు ఆ నాయకుడు ఈ నాయకుడు చట్టపట్టాలి, రాజకీయంలో సర్వసాధారణం అది. కానీ అందరిని వదిలేసి ఈ బొగడగాడు ఒక కళ్యాణ్ దిలీప్ శంకరాన్ని ఒక రాజేష్ మాసాన్ని పట్టుకుని వీళ్ళిద్దరూ చాలా డేంజర్, వీళ్ళు ఆ మాట మార్చేస్తున్నారని చెప్పి వీడియోలు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే సామాన్యుడు ఎదగొట్టు వీడికి నచ్చదు. వీడు ఏంటంటే నాకు తెలిసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండాలి, కొంచెం బాగా చదువుకుని ఉండాలి. నేను ఇంత చదువుకున్నాను, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఏం పీకలేకపోయాను, వీళ్ళంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి పీకెత్తున్నారు, ఎంత ఫేమస్ అయిపోతున్నారనే పక్క ఏడుపు కొట్టు సన్నాసిగడీడు. ఇలాంటి పొగడాగాల్ని మీడియా ఛానల్స్లో కూర్చోబెట్టడం ఏంటండి? మీడియా ఛానల్స్లో కూర్చోబెట్టి హర్షసాయిని ఇప్పుడు ఇది చేసేయాలి, హర్షసాయిని డ్యామేజ్ చేసేయాలి, హర్షసాయి చాలా నేరాలు చేస్తున్నాడు, నేరాలు చేస్తే పోయి కంప్లైంట్ ఇవ్వండిరా. అతను చేసేది తప్పు కదా, తప్పైతే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఇలాంటి బోగ్గలు చేసే పని ఏంటంటే నాకు చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎదుగుతుంటే తట్టుకోలేరు. ఇదే పని వీడు వీడియో చూడండి, ఏదో ఛానల్కి ఇచ్చాడు ఇంటర్వ్యూ. ఆ ఛానల్లో అవును చీకోటి ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇలాంటివి చేస్తారు. ఆ చీకోటి ప్రవీణ్ కుమార్ గారు ఆయన డైరెక్ట్గా మాట్లాడతారు, డైరెక్ట్గా చీకోటి ప్రవీణ్ కుమార్ గారు ఆయన డైరెక్ట్ క్యాసినో ఆడిస్తాడు, డైరెక్ట్గానే జోదం ఆడిస్తాడు. అది ఆయనే చెప్తాడు, యాస్ నేను ఆడిస్తాను, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాను, గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది, బొక్క నేను ఆడిస్తాను, మీకేట్రా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన డైరెక్ట్గా ఆడిస్తున్నప్పుడు ఆయన ఏమో చీకోటి ప్రవీణ్ గారు ఇడికి లేదంటే జీలో దంతారని. చీకోటి ప్రవీణ్ గారు లాంటి వాళ్ళని వ్యతిరేకించాలంటే ఎక్కడన్నా గన్నెట్ కాల్చేస్తారేమో భయం వీడికి. ఏంది సామాన్యుడు కదా, ఈయన మాత్రం ప్రమోట్ చేయకూడదు, డైరెక్ట్గా ఆడించే వాళ్ళేమో గారు సార్ ఇడికి. ఇది కరెక్ట్ కాదండి. ఒకవేళ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయడం తప్పు అయితే ఖచ్చితంగా దానికి తగ్గ చర్యలు తీసుకోండి చట్టపరంగా. లేదా బాబు ఇది బెట్టింగ్ యాప్ అనేది ఇది నిషేధం, ఇలాంటివి చేస్తే మీకు కేసు పెడతాం అంతే చెప్పండి, ఆపండి. చిన్న వయసు కుర్రోళ్ళండి, ఆ వయసులో ఈడేమంటాడు తెలుసా, ఇంకో మాట నేను విన్నాను, హర్షసాయి ఒక యాడ్కి 80 lakhs ఛార్జ్ చేస్తున్నాడు తెలుసా మీకు అన్నాడు. చూపిస్తాను, యుల్ బి సర్ప్రైజ్డ్ అన్నమాట. ఒక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి ఈ అబ్బాయి 80 లక్షలు తీసుకుంటాడు. 80 లక్షలు. ఒరే రవి, నువ్వు ఒకవేళ నేను ఏదన్నా ఒక యాడ్ని ప్రమోట్ చేస్తాను, నాకు 10,000 ఇవ్వండి అని అడిగి చూడరు, నీకు ఇస్తారేమో. ఎవరన్నా కానీ ఒక ప్రమోటరు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయించుకునేటప్పుడు ఒక అతనికి ₹1,00,00,000 ఇస్తున్నాడు, 2 కోట్లు ఇస్తున్నాడు అంటే అతనికి ఉన్న క్రేజ్ని బట్టిస్తారు. అంతే తప్ప అదేదో బ్లాక్మెయిల్ చేసి ఛార్జ్ చేయడం అనేది ఉండదు. ఇప్పుడు ఆడిడాస్ షూకి యాడ్ ఇస్తే సచిన్ టెండూల్కర్కి 6 కోట్లు ఇస్తున్నారట అనేది నా చిన్నప్పుడు పాట, అది గొప్పది. అంతేగాని ఆడిడాస్ షూకి ప్రమోట్ చేయడానికి 6 కోట్లు డిమాండ్ చేసేటండి సచిన్ టెండూల్కర్ అంటవా? ఇప్పుడు థమ్స్అప్ ఉందండి, థమ్స్అప్ లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని పెద్ద టాక్ నడిచింది. అప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరి మీద ఇవ్వాలి కంప్లైంట్? మనం థమ్స్అప్ కంపెనీ మీద ఇస్తామా, లేకపోతే ఆ యాడ్ ని ప్రమోట్ చేసిన మహేష్ బాబు మీద ఇస్తామా? ఇక్కడ ఎవడు బలహీనుడు అనేది చూసుకుంటారండి. ఇప్పుడు కంపెనీ ఎవడు ఉన్నాడు, మధ్యలో ప్రమోట్ చేసేవాడు ఉన్నాడు, కింద వినియోగదారుడు ఉన్నాడు. ఈ ముగ్గురులో ఎవడు బలహీనంగా ఉంటే ఆడి మీద దాడి జరుగుతుంది. నిజం చెప్పాలంటే మద్యపాన నిషేధం, ఒరే మద్యం తాకండి రా బాబు అని ఎలాగైతే చెప్తామో, ఒరే బెట్టింగ్ కూడా ఆడకండి రా బాబు, ఎదుటో డబ్బులు దొబ్బేయడానికి ట్రై చేయకండి రా, ఈజీ మనీకి అలవాటు పడకండి రా, ఎదవల్లరా ఎవడో చెప్తాడు మీరు ఆడండి బెట్టింగ్ అంటే. మరి మేము ఎప్పుడు ఆడలేదండి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చి నెంబర్ 1 సోడా మెక్డొనాల్డ్ విస్కీ అన్నప్పుడు ఎవడో వెళ్ళి మెక్డొనాల్డ్ తాగేరండి, ఆ డోలన్నోడే వెళ్తాడు. ఎవరో చెప్పినంత మాత్రం అదే మా అభిమాన నటుడు చెప్పేశాడు కాబట్టి మనం వెళ్ళిపోలరా అనుకుంటావా? కేసరి పలుకులు అని చెప్పి ఏంటి పాన్ మసాలా గురించి, గుట్కా గురించి పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు ఇస్తున్నారు, ఆపితే అన్నీ ఆపాలి. అలాగే ఆపకుండా ఎవడన్నా ఒకడు తక్కువ స్థాయిలో ఉన్నవాడు చిన్న స్థాయిలో నుంచి ఎవడన్నా ఎదిగేస్తుంటే ఆ ఏడుప కడుపుమంటేడు రా బాబు. వీడు నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు వీడికి బాధే, ఎవరికన్నా ఒకడు గుర్తింపు వస్తున్నా వీడికి బాధే, ఎవడన్నా ఒకడు చిన్న స్థాయి నుంచి ఎదుగుతున్నా వీడికి బాధే. ఇలాంటి బొగడాగాలను పట్టుకుని ఛానల్స్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాయంటే మిమ్మల్ని ఏమనాలండి? అసలు హర్షసాయి ఒకటే చేస్తారంటే దీని గురించి ఇతను ఎవరో నాకు పూర్తిగా తెలియదు, నాకు పరిచయం లేదు.
కానీ ఎవరన్నా ఒకడు ఎదుగుతున్నాడు అన్నప్పుడు ఎక్కడ బొక్క ఉందో చూసి దాన్ని పట్టుకుని ఈడ్ చేసి వాళ్ళని బ్యాట్ చేసి బదనాం చేసి నేలకేసి నాకించేసేదాకా నిద్రపోర్రా బాబు. ఏం బతుకులరా అయ్యి. ఆయన ఎవరో తరుణ్, ఇంకొక నవదీప్, మీరు వాళ్ళిద్దరిని చూసే ఉంటారు. వాళ్ళిద్దరు చాలా టాలెంటెడ్. వాళ్ళ సినిమాలు అప్పుడు తీస్తే చాలా మంది చూసేవారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడా లేనట్టు వాళ్ళ మీద ఆరోపణలు, అమ్మాయిలతో తిరిగేస్తున్నారు, లేకపోతే ఇంకో డ్రగ్స్ ఏదో వాడేస్తున్నారు. ఏమంటే సినీ ఫీల్డ్లో పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు వాడట్లేదా డ్రగ్స్? సినీ ఫీల్డ్లో పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు అమ్మాయిలతో తిరగట్లేదా? ఎందుకు వీళ్ళ మీద మాత్రమే ఆ ఫోకస్ చేసి మొత్తం వాళ్ళ కెరీర్ అంతా ఎందుకు నాశనం చేస్తారండి? బ్యాక్గ్రౌండ్ లేకుండా రావటం ఇక్కడ చేసిన పాపం. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవడన్నా ఒకటి వచ్చాడంట, ఈడు రావడం ఏంటి? ఇదే పని వేరే వాడు చేస్తే ఓకే, అది ఓకే, కానీ ఈడేంటి ఏమీ లేనోడు ఇక్కడ దాకా వచ్చేటువంటి ఏంటండి బతికి? ఎంతకాలం అండి ఇంకా ఈ భారతదేశం ఇలాగా? ఎంతకాలం తొక్కేస్తారు ఇలాగా? దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దామండి, డీటెయిల్స్ తీసుకుని ఒకవేళ కంట్రోల్ చేస్తే మొత్తాన్ని కంట్రోల్ చేయాలి. ఒక రకంగా అబద్ధం చెప్పే యాడ్స్ అని, ప్రజలకు నష్టం జరిగే యాడ్స్ అని కంట్రోల్ చేయాలండి. భారతదేశంలో ఏ యాడ్ కూడా రన్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి అబద్ధం చెప్పేవాడే. సంతూర్ సబ్ వాడినోడు సంతూర్ సబ్ కోసం ప్రమోట్ చేస్తాడు, థమ్సప్ తాగినోడు థమ్సప్ గురించి ప్రమోట్ చేస్తాడు, ఇంకోటి ఏదో చేయనోడు దాని గురించి ప్రమోట్ చేస్తాడు. అన్ని అబద్ధాలే, అందరూ చేసే డబ్బుల కోసమే. అందరూ డబ్బుల కోసం పనిచేస్తూ ఒక్కరినిద్దరిని మాత్రం చూపించి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అసలు రాజకీయంలో బూత్ సంస్కృతి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో ఎమ్మెల్యేలు, మంత్రులు విపరీత దారుణమైన బూతులు మాట్లాడేవారు. అలాంటి టైంలో 7 సంవత్సరాల క్రితం రాజేష్ మాట్లాడిన మాట, ఒక మాట, అది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే రాజేష్ సామాన్యుడు కాబట్టి, సామాన్యుడిగా వచ్చి ఎలా ఎమ్మెల్యే అయిపోతాడు? అది ఏడిపికి ఎలాంటి బొగడగాళ్ళు, ఇలాంటి బేవర్స్గాళ్ళు మాటలు పట్టుకుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద స్టోరీలు చేస్తారా? ఎవరిని పడితే వాళ్ళు సెంటిమెంటల్ బ్లాక్మెయిలా? బుద్ధి జ్ఞానం ఉండద్దా? ఎవడైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పడు ఒక్కడే చేస్తున్నాడా, చాలా మంది చేస్తున్నారా? అది నిజంగా తప్పు అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, పోలీస్ దృష్టికి తీసుకెళ్ళాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంట్రీలు అయ్యి పెట్టకూడదు. ఎవడన్నా వాడు మర్డర్ చేస్తున్నా నీ కళ్ళ ముందు నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ నువ్వు పోయి టీవీ ఛానల్లో కూర్చొని వాడు మర్డర్ చేయటం చాలా తప్పండి. ఇదండి ఏంటి బొకడం మాటలు ఏంటి? ఏంటా అయ్యి? గవర్నమెంట్ చాలా పర్మిషన్లు ఇచ్చి కూర్చుందట ఇక్కడ. ముందు గవర్నమెంట్ అది బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసి అది ఎవడన్నా రన్ చేస్తుంటే వాటి మీద ముందు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ కంపెనీలే లేకపోతే యాడ్స్ ఎవరిస్తారు? ఆ యాడ్స్ ఇచ్చే వాళ్ళు డబ్బులు ఎవరిస్తారు? ఎవడన్నా ఎదుగుతున్నాడు సామాన్యుడు అంటే యాడకండరా బాబు. ఒకవేళ మనం వెళ్ళే దారిలో ఒక్కోసారి మానవ మాత్రులు తప్పులు జరగచ్చు, మనకు తెలియకుండానే జరుగుతాయి. తప్పు ఎవడో కూడా కావాలని ఇది తప్పు అని తెలిసి తప్పు చేసేవాడు 100కి 1 ఉంటాడు. ఇది 100 మంది నేరస్తుల్లో 1 ఉంటాడు కావాలని చేసినాడు. ఉన్న 99 మంది నేరస్తులు కూడా వాళ్ళకి తెలియకో ఆ సందర్భానికో క్షణికావేశంలో జరిగేవే. అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని తగ్గట్టు ఇచ్చేయాలి. కానీ ఎవడు ఫేమ్ అన్నా సరే డ్యామేజ్ చేసేయాలి, పైకి ఎదిగోడు కాళ్ళు ఎట్టుకుని లాగేయాలి, ఆయన మొత్తం జనాల్లో బదనాం చేయి. ఏటా ఈ బతికి అమ్మ, ఎంతకాలం ఇలాంటి బతుకు? ఇంకానే దీనికి ఆడియడం లేదండి. పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు దీనికి. ఇలాంటి పని చేయడానికి ఎవడైనా చేస్తానంటే ఈ ప్రతి అడ్డమైనడు వచ్చేది అప్పుడు దాకా, అరే అమ్మ ఆడి వీడియోలు తగ్గి చూసేస్తున్నారా, లేకపోతే చాలా పాపులర్ అయిపోయాడు రా, లేకపోతే ఆడు కానీ అమ్మ చాలా డబ్బులు వచ్చేస్తున్నారా అని ఏడుపు ఉంటుంది అప్పుడు దాకా. ఇలాంటి ఏదైనా ఒక అవకాశం దొరికిన వెంటనే కుక్కల్లా పడిపోతారా బాబు, కుక్కల్లా పడిపో. అవునండి తప్పేండి, అవునండి. ఎవడి గురించనో మంచి మొక్క చెప్పండి అంటే ఒక్క నా గుడికి రాడు, కానీ ఎవడి గురించైనా చెడ్డ చెప్పండి అంటే క్యూలో నిలబడిపోతారా బాబు. క్యూలో నిలబడి మరీ చెప్తారు. ఈ అమ్మ ఏం బతుకురా బాబు ఇది.